హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో డొమైన్ అండ్ హోస్టింగ్ ఫ్రీగా ఎలా తీసుకోవాలో చెప్తాను. సింపుల్ స్టెప్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ కావాలంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. నౌ కమింగ్ టు దిస్ వీడియో, టోటల్గా 3 స్టెప్స్లో చెప్తాను. ఫస్ట్ వన్, అకౌంట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ డొమైన్ చూస్ చేసుకుంటాం. తర్వాత వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు ఏదో ఒక బ్రౌజర్లోకి అయితే వెళ్ళండి. సెర్చ్ బార్లో ప్రో ఫ్రీ హోస్ట్ అని సెర్చ్ చేస్తే రిజల్ట్స్ ఇలా వస్తాయి. ఇక్కడ profreehost.com అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ నో మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మెయిల్ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. వన్స్ మనం డీటెయిల్స్ ఎంటర్ చేశాక రైట్ టిక్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన మెయిల్కి అకౌంట్ యాక్టివేషన్ మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ని ఓపెన్ చేసి యాక్టివేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు సక్సెస్ఫుల్గా అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన వెబ్సైట్కి ఏదైతే నేమ్ అనుకుంటున్నామో ఆ నేమ్ ఎంటర్ చేయాలి. ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ ఫ్రీగా ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ డిఫాల్ట్గా డొమైన్ నేమ్లో యాడ్ అవుతాయి. వన్స్ మనం నేమ్ ఎంటర్ చేశాక చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేయాలి. ఇఫ్ ఆ డొమైన్ అవైలబిలిటీ ఉంటే అవైలబుల్ అని చూపిస్తుంది, లేదు అంటే నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. అప్పుడు మనం నేమ్ చేంజ్ చేసి మళ్ళీ ట్రై చేయాలి. సో నేను వైరల్ ఇన్ఫో శాంపుల్ అని నేమ్ ఇచ్చాను. ఇక్కడ unax.com అని సెలెక్ట్ చేశాను. తర్వాత చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తే ఈ డొమైన్ అనేది అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న రైట్ టిక్ మీద క్లిక్ చేయాలి. సక్సెస్ఫుల్గా డొమైన్ క్రియేట్ అయింది. ఇప్పుడు సైట్ని చెక్ చేద్దాం. డిఫాల్ట్గా ఒక థీమ్తో క్రియేట్ అయినటువంటి వెబ్సైట్ ఇది. ఇప్పుడు ఇక్కడ మేనేజ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్ ప్యానెల్ మీద క్లిక్ చేయాలి. సో కంట్రోల్ ప్యానెల్ అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే సాఫ్ట్వేర్ సెక్షన్లో సాఫ్టాక్లెస్ యాప్స్ ఇన్స్టాలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వర్డ్ప్రెస్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేస్తే అడ్మిన్ అకౌంట్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి, మళ్ళీ మర్చిపోకుండా ఉంటారు. వన్స్ డీటెయిల్స్ ఫిల్ చేశాక కిందకి స్క్రోల్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. నౌ సక్సెస్ఫుల్గా వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసాం. సో ఇప్పుడు మనం మన వెబ్సైట్కి సంబంధించి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ ఎలా ఓపెన్ చేయాలంటే మన వెబ్సైట్ URL తర్వాత /wp-admin అని ఎంటర్ చేయాలి. బిఫోర్ మనం క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఫైనల్గా వెబ్సైట్కి రిలేటెడ్ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. యాజ్ ఎ బిగినర్స్గా ప్రాక్టీస్ చేయడానికి ఈ డొమైన్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో వీడియో మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.